అందు గురించే వదిలిపెట్టడం జరిగింది. ఐ కమ్ టు కమల ప్రసాద్ గారు, నేను శేషు గారిని తీసుకుంటాను. శేషు గారు, ఈ పంచాయతీ అనేటటువంటిది తెలంగాణ ప్రజలకు అర్థం కావడం లేదు. బీఆర్ఎస్ రైతు బంధుతో దోసిందంటని చెప్పి కాంగ్రెస్ పార్టీ అభియోగిస్తుంది. కాంగ్రెస్ పార్టీ భూభారతితోని లక్షల ఎకరాలు కబ్జాలు చేస్తుందంటని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అభియోగిస్తుంది. కానీ సగటు తెలంగాణ వాది రైతు బంధు కానీ లేదు అంటనంటే భూభారతి కానీ ఇంకా ఈ అంశాలతోని ఈ స్కీమ్లతోని ఎక్కడైనా సగటు తెలంగాణ వాది లబ్ధి పొందినటువంటి దాఖలాలు ఎక్కడన్నా ఉన్నాయా? ఇప్పుడు ఆ ప్రభుత్వము ధరణి పోర్టల్ తీసుకొచ్చిన, ఈ ప్రభుత్వం దాన్ని రద్దు చేసి భూభారతి పోర్టల్ ని పట్టుకొని వచ్చిన, ఇంకా తెలంగాణ రాష్ట్రంలో గ్రామ స్థాయిలలో అంటే కాదు ప్రభుత్వం మార్చినటువంటి స్కీమ్ తోని కాంగ్రెస్ పార్టీ ఐడెంటిఫై చేసింది కేవలం 15,000 ఎకరాలండి. 15,000 ఎకరాల తతంగానికి ఇన్ని ఆరోపణలు, ఇన్ని యుద్ధాలు, ఇంత యంత్రాంగము, ప్రభుత్వ వ్యవస్థలు ఉపయోగించవలసిన అవసరం ఏముంది చెప్పండి? అదే శ్రీశైల గారు, నేను ఏం చెప్తున్నాను, ఈ ల్యాండ్స్ కు సంబంధించినటువంటి ఈ పోర్టల్స్ వచ్చిన తర్వాత పెద్ద గందరగోళాన్ని క్రియేట్ చేయడంతో పాటు ఎక్కడెక్కడ డిస్ప్యూటెడ్ ల్యాండ్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ల్యాండ్స్ ఉన్నాయి అనేటువంటి అంశాలను తీసుకొని ఎవరు వాటిని ఉపయోగించుకోరో వాళ్ళు ఉపయోగించుకొని ఎవరు లబ్ధి పొందాలో వాళ్ళు లబ్ధి పొందుతున్నటువంటి అంశాలు ఉన్నాయి తప్ప నిజంగా సామాన్య ప్రజలకు ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించడానికి అటు ధరణి పోర్టల్ కానీ ఇటు భూభారతి కానీ ఇంతవరకు క్షేత్రస్థాయిలో వాస్తవ ఫలితాలు ప్రతిబింబించలేదనే విషయం అందరికీ తెలుసు. అయితే ఇక్కడ ప్రభుత్వంలో ఒక కీలకమైనటువంటి వ్యక్తి పైన, అతనికి సంబంధించినటువంటి వ్యాపారాల పైన పదే ఆరోపణలు వచ్చినప్పుడు ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రజలకు బాధ్యత వహించాల్సినటువంటి వాళ్ళు ఆరోపణలు వచ్చినప్పుడు ఆ ఆరోపణలకి సంబంధించినటువంటి స్పష్టమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీరు ఇందాక ఒక మాట చెప్పారు, గచ్చిబౌల్లో భూ ఆక్రమణకు సంబంధించినటువంటి అంశంలో అది ఒక పోలీస్ సిఐ స్ట్రిక్ట్ గా వ్యవహరిస్తే అతన్ని ట్రాన్స్ఫర్ చేశారు. అంటే దానికి ఏం సంకేతం పోతున్నట్టు? మేడారం టెండర్ల విషయంలో మంత్రుల మధ్య కీచులాటలు వస్తే అది ఏమి సందేశం ఇచ్చినట్లు అవుతుంది? తర్వాత ఇవాళ స్టోన్ కన్స్ట్రక్షన్ కు సంబంధించినట్టు, మైనింగ్ సంబంధించినటువంటి ఆరోపణలు, అంటే ఒకే వ్యక్తికి సంబంధించినటువంటి అంశం పైన పదే ఆరోపణలు వస్తున్నప్పుడు మనం బాధ్యతగా దానికి సంబంధించినటువంటి ఒక ప్రజలకు రెస్పాన్సిబిలిటీగా ఉండాలి. ఇప్పుడు సభలో ఒక అంశాన్ని ప్రతిపక్ష పార్టీ లేవనెత్తిందండి. మనం ప్రతిపక్ష పార్టీని సమర్థించడం కాదు, కానీ ఒక ప్రతిపక్షము ఒక అంశాన్ని సభలో లేవనెత్తింది. ఏమి లేవనెత్తింది? మీరు కొత్వాల్గూడలో అక్రమ స్టోనింగ్ చేస్తున్నారు, అక్రమ మైనింగ్ చేస్తున్నారు అన్నప్పుడు ప్రభుత్వము, ముఖ్యమంత్రి ఒక బాధ్యతగా ఏం సమాధానం చెప్పాలా? అక్కడ రాఘవ కన్స్ట్రక్షన్ స్టోన్ క్రషింగ్ యూనిట్ అనుమతులతో నడుస్తుందా లేదా చెప్పాలా? దానికి అనుమతులు ఉన్నాయా లేదా చెప్పాలా? అది చెప్పకుండా ఆ అంశాన్ని పక్కన పెట్టేసి మేము పెనాల్టీ వసూలు చేశామంటే అర్థమవుతుంది దాని దగ్గర. దానికి గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతులు ఉన్నాయా, పర్యావరణ అనుమతులు ఉన్నాయా, లేకపోతే మైనింగ్ డిపార్ట్మెంట్ అనుమతులు ఉన్నాయా? స్పష్టం చేశారా? సభలో స్పష్టం చేయలేదు. మరీ ముఖ్యంగా ఆ ప్రాంతం అంతా కూడా 111 జీవోలో ఉంది. 111 జీవోలో ఉన్న దగ్గర పర్టికులర్ పర్మిషన్స్ లేకుండా మీరు ఈ కాలుష్యాన్ని వెదజల్లేటటువంటి మైనింగ్ కానీ స్టోన్ క్రషింగ్ కానీ చేయడానికి వీల్లేదు. కానీ అక్కడ ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ లేకుండా డీజిల్ ఆపరేటర్ తోటి మీరు అక్కడ మీరు ఆపరేట్ చేస్తున్నారంటే ప్రభుత్వం స్పష్టం చేయాలా? అది అక్కడ అనుమతులతోటే నడుస్తుందా లేదా స్పష్టం చేయాలా? దానికి అనుమతులు ఉన్నాయా లేదా స్పష్టం చేయాలి. అట్లా కాకుండా బుల్డోజ్ చేసే విధంగా మీరు అప్పుడు అవినీతి చేశారు కాబట్టి ఇప్పుడు ఇక్కడ అవినీతి జరిగేటటువంటి ఆరోపణలు మీరు ప్రశ్నించడానికి వీల్లేదంటే కుదరదు. ఎప్పుడైనా ఏ ప్రభుత్వంలో అవినీతి జరిగినా ప్రశ్నించే వాళ్ళు ప్రశ్నిస్తూనే ఉంటారు. అది ప్రతిపక్షం కావచ్చు, స్టేక్ హోల్డర్స్ కావచ్చు, పార్టీలు కావచ్చు, ఎవరైనా ప్రశ్నించేటటువంటి హక్కు ఉంటుంది. ప్రభుత్వానికి ఒక బాధ్యత ఏంది అంటే అది అక్రమమా కాదా, దానికి అనుమతులు ఉన్నాయా లేదా అనేటటువంటి విషయం స్పష్టం చేయాలా. ఇంకా రెండో విషయం వస్తే ఏంటంటే మీకు హరీష్ రావు గారు ముఖ్యమంత్రి గారు చేసుకుంటున్నటువంటి ఆరోపణలు, హరీష్ రావు గారి కుటుంబం పైన ఆరోపణలు వస్తున్నాయి, ముఖ్యమంత్రి గారి కుటుంబం పైన, వాళ్ళ బావమరిది పైన, తమ్ముళ్ల పైన కూడా ఆరోపణలు వస్తున్నాయి. బట్ ఈ ఆరోపణలన్నిటి వెనకాల మనకి ఏమర్థమవుతుంది అంటే ప్రభుత్వ పెద్దలు, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నారు అనేటటువంటి ఒక సంకేతం ప్రజల్లోకి పోతుంది కదా, ఆ అనుమానాలు వస్తాయి కదా. ఆ అనుమానాలను నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల పైన ఉంటుంది అనేటటువంటి విషయం స్పష్టంగా మనం వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని
బుల్డోజ్ చేసుకొని ఏదో గట్టిగా అరచేసి దబాయింపు చేసి ఎదురుదాడి చేస్తామంటే ప్రజలకు అర్థమవుతుంది, కానీ ప్రజలు మాట్లాడే సమయంలోనే మాట్లాడతారు అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి తెలంగాణ లాంటి రాష్ట్రంలో అవినీతి ఈ స్థాయిలో పెచ్చుమీరిపోవటం, ముఖ్యంగా భూముల కేంద్రంగా మీరు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని భూములలో లిటిగేషన్స్ ఉన్నాయి. ఆ అన్ని లిటిగేషన్స్ లో ప్రజాప్రతినిధుల ఇన్వాల్వ్మెంట్ ఉన్నది అనేటటువంటి విషయం చాలా స్పష్టమవుతుంది. కాబట్టి మీరు ధరణిని కాదన్నారు, భూభారతిని తీసుకొచ్చారు. భూభారతి ద్వారానైనా ల్యాండ్ లిటిగేషన్స్ పరిష్కారం చేయాల్సినటువంటి అవసరం ఉంది కదా. ఆ పరిష్కారం కాకపోగా మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలకమైన వ్యక్తులపైన కూడా ఆరోపణలు వస్తున్నప్పుడు మరి గత ప్రభుత్వానికి మీకు తేడా ఏంటి అనే ప్రశ్న వస్తే మీరు ఏం ఆన్సర్ చేయగలుగుతారు, మీరు ఏం చెప్పగలుగుతారు అనేటటువంటి ప్రశ్న వస్తుంది. కాబట్టి కనీసం చట్టసభలోనైనా శాసనసభలోనైనా ఇట్లాంటి ఆరోపణలు నిగ్గుదేల్చడానికి ఎంక్వైరీ కమిషన్స్ లేకపోతే ఒక ప్రాపర్ ఎంక్వైరీస్ వేయాలి. మీరు చూడండి, వీళ్ళు హౌస్ కమిటీ అడిగితే ప్రభుత్వం సిబిసిఐడి ఎంక్వైరీ అంది. సిబిసిఐడి ఎంక్వైరీ ప్రభుత్వం అంటే నీ కుటుంబ ఆరోపణలపైన నా కుటుంబ ఆరోపణలపైన సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేద్దాం రండి అంటారు. అంటే ఇది ఏంటది? ఒకళ్ళ పైన ఒకళ్ళు ఆరోపణ చేసుకొని దీన్ని క్లోజ్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తారు. నేను అందుకే ఉదాహరణకి ఏం చెప్పాను, చాలా ఇష్యూ జరిగింది నైని కోల్ బ్లాక్ పైన. ఎటు పోయింది అది? ఎక్కడికి పోయింది? ఎవరు ఆన్సర్ చేస్తారు? ఇవాళ ఎందుకు అది తెరపైకి రాలేదు? ప్రభుత్వం ఏం చర్య తీసుకుంది దానిపైన అనేది ఏమైనా స్పష్టమవుతుందా? స్వయంగా ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి సృజన్ రెడ్డి బావమర్దియే నైని బ్లాక్ లో ఉన్నారు. తర్వాత డిప్యూటీ సీఎం పైన ఆరోపణలు వచ్చాయి. అంత తీవ్రమైన ఆరోపణలు ఉన్నటువంటి ఒక అంశం పైనే ప్రజలకు ఏం స్పష్టత ఇచ్చారబ్బా? నుమాన్ గారిని నేను డైరెక్ట్ గా అడుగుతున్నాను. బొగ్గు బ్లాక్ విషయంలో ప్రభుత్వము ప్రజలకు ఏమి స్పష్టత ఇచ్చింది? దాంట్లో ఏమి అక్రమాలు జరగలేదని స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది కదా. కాబట్టి ఒకే వ్యక్తి పైన పదే ఆరోపణలు వస్తున్నాయి. త్రిశాల గారు ఒక మాట చెప్తాను. మీరు కప్ర ప్రసాద్ గారిని ఒక ప్రశ్న అడిగారు. ఏమడిగారంటే, కేరళలో జరుగుతున్న ఎలక్షన్స్ కి మన తెలంగాణకు ఉన్నటువంటి కనెక్షన్ ఏంటి అనేది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి కాదండి, కానీ ఒక్క మాట ఆర్థికంగా బలమైనటువంటి వ్యక్తి అని మీరు ఏ ఎన్నిక జరిగినా అతనికే ఇన్ఛార్జ్ చేస్తున్నారు. మీరు తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు ఇన్ఛార్జ్ ఎవరండి? తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జ్ ఎవరు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. కేరళలో జరుగుతున్నటువంటి శాసనసభ ఎన్నికల ఇన్ఛార్జ్ ఎవరు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. తెలంగాణ ప్రభుత్వము కేరళలో అడ్వర్టైజ్మెంట్లు ఎందుకు ఇవ్వాలా? పత్రికల్లో ఫ్రంట్ పేజీ అడ్వర్టైజ్మెంట్లు ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది? బట్ ఆ ధనం అంతా మన ఖజానా నుండే కదా. మీరు తెలంగాణ ప్రభుత్వం అనేది ఒక ధర్మకర్తగా వ్యవహరించాలి. యు ఆర్ ఎన్ ట్రస్టీ ఆఫ్ ది ట్రెజరర్. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టుగా బీహార్లో ఎన్నికలైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పథకాలపైన అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు. కేరళలో ఎన్నికలైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాతోటి పత్రికలు అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు. ఇప్పుడు మీకు బడ్జెట్ ముందు ఒక సూచన తీసుకున్నారు. అరవింద్ సుబ్రహ్మణ్యన్ చేత ఒక సూచన తీసుకున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఏం సూచన తీసుకుంది? ఆదాయాన్ని పెంచటం ఎట్లా అని. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు ఒక సూచన తీసుకున్నారు. ఎవరి నుండి? రఘురామ్ రాజన్, మాంటెక్ సింగ్ అహులువాలియాతో తీసుకున్నారు. ఏం తీసుకున్నారు? వృధా ఖర్చులు తగ్గించుకోండి అని చెప్పారు. మరి వృధా ఖర్చులు తగ్గించారండి? శేషు గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. నెక్స్ట్ సబ్జెక్ట్ విజయ్ ఆర్య గారు.